రైట్, మనతో పాటు హీరో అఖిల్ ఉండు. ఒకప్పుడు ఇదే మైక్ పట్టుకొని ఉండే వ్యక్తి యాంకర్ బికేమ్స్ టు యాక్టర్ అన్నట్టుగా. సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎంతో కష్టం, 3 సంవత్సరాల కష్టం చూస్తే మాకు అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది అన్న? చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. మీరందరూ సినిమాని నచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ తప్పకుండా మీరందరూ థియేటర్కి వచ్చి అందరూ ఎంజాయ్ చేయండి. ఈ సినిమా చాలా బాగుంటుంది అండ్ మాసివ్ హిట్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆడియన్స్. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా సో ఇంతమంది క్రౌడ్? ఎందుకంటే పొద్దున వచ్చిన మీతో ఉన్నా కాబట్టి మీలో కొంచెం ఉండే భయం, మరి ఎలా ఉంటుంది, క్రౌడ్ వస్తుందా రాదా అని చెప్పి. నా లిటరల్లీ చెప్పాలంటే వాళ్ళ మార్నింగ్ టికెట్లు బుక్ చేసుకుంటారా లేదా అని ఏడ్చా అన్న నేను వాష్రూమ్లో. బట్ ఇక్కడ రెస్పాన్స్, ఇక్కడ జనాల్ని చూసినాక ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందన్న. ఇంకెప్పుడు మా అమ్మ నాన్నని అంటే లైక్ వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోగలుగుతానన్న నమ్మకం వచ్చిందన్న. ఆ ధైర్యం అంతా కూడా మీరే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంతగా ఇంకేం చెప్పలేనన్న నేను. అంటే ఎలా అనిపిస్తుంది అన్న అంటే చూస్తూ ఉంటే నిజంగా ఒక లవ్ ఫెయిల్యూర్ పెయిన్ మనకు అందులో కనిపిస్తూ ఉంది. ఆ రాంబాయిని మేము సినిమాలో చూసాం కాబట్టి నిజ జీవితంలో మీరు రాంబాయి ఉంటే రాంబాయికి ఏం చెప్పాలనుకుంటాం? అసలు రాంబాయి ఉందా లేదా? నాకు కనుక రాంబాయి ఉంటే ఈ సినిమాలో రాజు నిలబడ్డట్టే నేను కూడా నిలబడతాను నా రాంబాయి. చివరిగా చూసే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా చూసే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమాకి కదిలి రండి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి సినిమా చూడండి. ఈ సినిమా చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే మీ డబ్బులు మీకు తప్పకుండా నేను వాపస్ ఇచ్చేయని డబ్బులు నా దగ్గర లేవు, కానీ ఆ సిచ్యువేషన్కి రాదు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఈ స్టేట్మెంట్ వదులుతున్నా. మీరు సినిమాకి రండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ 100 రూపాయలు కష్టంతో తీసుకొచ్చుకున్న ప్రతి రూపాయి మా సినిమాకి వచ్చి మీరు చూస్తే ఆ 100 రూపాయలు మీకు వేస్ట్ అవ్వదు. తప్పకుండా దాన్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సో బ్రో, చూడొచ్చు హీరో గారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల తన కష్టం అన్నమాట. సో తన ముందు చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది తన ఎంత పెయిన్లో ఉన్నాడు. సో మూవీ టీం మొత్తం చాలా సంతోషంగా ఉన్నది. సో మాట్లాడదాం, ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా అసలు మాటలు రావట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ డోంట్ నో వాట్ టు సే ఎనీమోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ డూ. థ్యాంక్ యూ. చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు, మేము చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు. ఇంతకన్నా బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఏముండదు. నేను పడ్డ 10 సంవత్సరాల చెప్పండి. సినిమా చూపించి ఏడిపించావు, అందరికి కళ్ళ కట్టినట్టు చూపించావు. లాస్ట్ మీ నాన్న చేసిన క్యారెక్టర్ సూపర్ హైలైట్.